నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు ఈ మధ్య బయట ఏం జరుగుతోంది? హిందువులు క్రైస్తవుల మధ్యన, హిందువులు ముస్లింల మధ్య కూడా రకరకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని వింటూ ఉన్నాం. అసలు అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? అజయ్ బాబు గారి మీద కేసు పెట్టింది ఎవరు? ఇలాంటి ప్రశ్నలు చాలామంది వ్యూవర్స్కి ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పించడం కోసం ఇప్పుడు నేను ఒక అతిథిని మీ ముందుకు తీసుకొచ్చాను. ఆయనే మన రవీందర్ రెడ్డి గారు. రవీందర్ రెడ్డి గారితో మాట్లాడి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. రవీందర్ రెడ్డి గారే అజయ్ బాబు గారి మీద కేసు పెట్టారు. అసలు కేసు పెట్టాల్సినంత బలమైన సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, సవివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అజయ్ బాబు గారి అరెస్ట్ వెనకాల ముఖ్యంగా మీరే ఉన్నారు అనేది మీడియా సమాజం చెప్తున్న విషయం. దీనికి మీరు ఏం చెప్తారు? అతని పేరు ఎర్రప్ప. అతను అజయ్ బాబుగా పేరు మార్చుకున్నాడు. ఇతను సోషల్ మీడియాస్లో చాలా ఛానళ్ళల్లో రాముని కించపరచడం, దేవీ దేవతలను అవమానంగా మాట్లాడడము, ఇట్లా చూసుకుంటే ఎంతసేపు ఇతని ప్రతి ఒక్క వీడియోలో దేవుళ్ళని అవమానంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే ఇతను ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే కేసు పెట్టుకోండి. అంటే ఆయన వ్యాఖ్యలు హిందూ దేవుళ్ళపైన వ్యతిరేకంగా ఉన్నాయి. హిందూ దేవుళ్ళు కాదు, ఏకంగా రాముడిని ఒక మానవ మాతృడిగా జోహార్ రాముడు అంటున్నాడు. జై శ్రీరామ్ అనమంటే నేను జై శ్రీరామ్ అనను, జోహార్ అంటున్నాడు. జోహార్ ఎవరికి చెప్తామండి? మనం ఒక మనిషి చనిపోయిన వ్యక్తికి జోహార్ చెప్తాం. అంటే ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో. కోటాను కోట్ల హిందువులు ఒక దైవంగా పూజించినటువంటి మన శ్రీరామచంద్రమూర్తిని ఇవాళ ఒక మానవ మాతృలాగా నువ్వు ఇది చేస్తున్నావు అంటే నీకు ఎంత కండకవరం. కాబట్టి ఈ వీడియోస్ అన్ని తీసుకొని మాకు న్యాయం అంటే, చట్టం అంటే గౌరవం ఉంది కాబట్టి అతని మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ చూస్తామని చెప్పారు. పూర్తి ఎవిడెన్స్తో పూర్తి ఎవిడెన్స్తో ఆ వీడియోస్ని మేము సీడీ చేసి ఆ లింక్స్ కూడా మేము అన్ని పెట్టేసి ఇవ్వడం జరిగింది. దాని మీద 2 రోజుల సమయం తీసుకున్నారు వాళ్ళు. ఉప్పల్ పిఎస్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు కంప్లైంట్ చేసిన 2 రోజుల వరకు వాళ్ళు 2 రోజుల వరకు లేట్ చేశారు. మేము తర్వాత ఫోన్ చేసాం, ఏంటి అసలు ఏం జరిగింది సార్, ఎందుకు కంప్లైంట్ ఇస్తే మీరు పట్టించుకోవట్లేదు అంటే, లీగల్ ఒపీనియన్కి వెళ్తామండి, మీరు ఇచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూడాలి కదా, కాబట్టి లీగల్ ఒపీనియన్కి వెళ్తాం. లీగల్ ఒపీనియన్ తర్వాత మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నాం. నేను 24వ తారీఖున నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 26వ తారీఖున మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. 26 2 రోజుల తర్వాత. అది మేము కొంచెం ఒత్తిడి చేసాం, సార్ మీరు కంప్లైంట్ చేస్తారా, మేము లీగల్గా వెళ్ళాలా అనేసరికి వాళ్ళు కంప్లైంట్ చేశారు, అంటే ఎఫ్ఐఆర్ చేశారు. మేము ఈ క్రమంలో అంటే 24వ తారీఖు నుంచి 3 తారీఖు వరకు కూడా 9 రోజులు జరిగిపోయింది. ఈ క్రమంలో ఇంకొక వేరే వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినట్టుగా మాకు తెలిసింది. 3వ తారీఖు సాయంత్రం మాకు ఫోన్ వచ్చింది. అంటే మీతో పాటు వేరే వాళ్ళు కూడా అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ అయితే మాకు ఫోన్ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు, సార్ మీ కంప్లైంట్ మేము ఎఫ్ఐఆర్ చేశాము, మీరు ఇంకెక్కడైనా మీరు కంప్లైంట్ ఇచ్చారంటే, సార్ మేము ఇవ్వలేదు, ఇస్తే మా కార్యకర్తలు ఇచ్చి ఉంటారు అని మేము చెప్పడం జరిగింది. తెల్లారి నెక్స్ట్ రోజు నైటే అరెస్ట్ అని చెప్పి మాకు తెలిసింది. అరెస్ట్ చేశారంటే సంతోషం. ఎందుకంటే దేవీ దేవతలు కించపరిచిన వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే. అయితే రవీందర్ రెడ్డి గారు కేవలం అజయ్ బాబు గారు మాత్రమే మాట్లాడారా ఇప్పటిదాకా అలాంటి వ్యాఖ్యలు? చాలామంది, అంటే మనం చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకూడదు కానీ ప్రవీణ్ గారు కూడా ఇంతకుముందు చాలా వ్యాఖ్యలు చేశారు కదా. చాలామంది పాస్టర్లు అలా మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి అజయ్ బాబు గారి దగ్గర మాత్రమే ఇంత తీవ్రమైనటువంటి చర్య ఎందుకు తీసుకున్నారు మీరు? గతంలో హనీ జాన్సన్ ఇతను కూడా మాట్లాడాడు, ఇతను కూడా బూతులు మాట్లాడాడు, చెప్పలేని మాటలు మాట్లాడాడు. వారి మీద కొన్ని హిందూ సంస్థలు కంప్లైంట్ పెట్టాయి. అతను సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు తిరుగుతూ ఉన్నాడు. అతను ఇప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ గతంలో చాలామంది అంటే చాలామంది మాట్లాడారంటే నేను చెప్తున్నాను ఏంటంటే, గతంలో కొంతమందికి మేము ఫోన్ ద్వారా హెచ్చరించడం జరిగింది. గతంలో ఇలా మాట్లాడితే పద్ధతి కాదని కూడా చెప్పడం జరిగింది. కానీ వినకుండా మాట్లాడే వాళ్ళు మాట్లాడారు. అప్పుడు కొంతమంది మీద కేసు ఫైల్ చేశాం. అదే క్రమంలో ఇవాళ అజయ్ పాస్టర్ మీద కూడా ఈయన మాట్లాడే విధానంలో మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే విధానం రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. మీకు దమ్ముంటే కేసు పెట్టండి అని అట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. కాబట్టి వెంటనే ఫైల్ చేయాల్సి వచ్చింది. కేసు కూడా జరిగింది. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, ఎవరైతే చనిపోయారో అతను పడాల ప్రవీణ్ గారు, అతను కూడా మాట్లాడినట్టుగా మాకు రీసెంట్గా తెలిసింది. అంటే యాక్చువల్గా అతని వీడియోలు ఎక్కువ వైరల్ కాలేదు. అతను కూడా పాస్టరే, కానీ అతను కూడా బూతులు మాట్లాడాడు, వాళ్ళ ఛానల్స్లో మాట్లాడాడు.
బయట ఛానల్స్లో మాట్లాడలేదు, అంటే నాకు కనబడలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఏదైతే ఆ ప్రవీణ్ మాట్లాడి కూడా చాలా జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఎంతసేపు హిందూ దేవీ దేవతలను కించపరచడము, హేళన చేయడము ఒక వృత్తిగా పెట్టుకొని ఇవాళ వీళ్ళందరూ కూడా సమాజంలో చిచ్చులు పెట్టే ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న రవీంద్ర గారు, అసలు ఇంతకు ముందు కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు హిందూయిజంలో ఉన్న వాళ్ళని, హిందూయిజంలో ఉన్నవాళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళని ప్రతి విమర్శలు మీడియా పరంగా చూసుకోవచ్చు, వ్యక్తిగత పరంగా చూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ పర్సనల్ సోషల్ మీడియా ద్వారా చూసుకోవచ్చు. ఇంతకు ముందు కంటే బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకు అవి పెరిగినాయని మీరు అనుకుంటున్నారు? దీనికి ముఖ్యంగా కారణం ఏంటి? ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు మనల్ని మొదటి నుంచి కూడా హిందూ సమాజాన్ని కించపరుస్తూనే ఉన్నారు. ఎలా కించపరుస్తున్నారంటే మీరు గమనించినట్టయితే వాళ్ళ బైబుల్లోనే సైతాన్ అని, ఇతర దేవుళ్ళు సైతాన్ అని చెప్తున్నారు. సైతాన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నీ మతం గురించి నువ్వు చెప్పుకో, ఇతర మీద సైతాన్ అని మాట్లాడితే ఎట్లా? కాబట్టి స్టార్ట్ చేసింది వాళ్ళే. ఇప్పుడు ఇలా ఎందుకు వైరల్ అవుతున్నాయి అంటే సోషల్ మీడియా మాధ్యమంగా ఇప్పుడు మనకు రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి కాబట్టి చిట్ట వారికి కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి కౌంటర్ గురించి వాడు మాట్లాడినప్పుడు మనం కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మనం కూడా స్పందించాలి. పొద్దున్న లేస్తే ఇవాళ నా దేవుడు రాముడు నా దేవుడు అని చెప్పుకుంటాం, మనం స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందిస్తారు కూడా. ఇక ముందు వీళ్ళ ఆటలు సాగవు. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేశాం. ఎవడు మాట్లాడితే వాడి పని అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ప్రతిసారి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు. హైందవ సంఘాల ఐక్య వేదిక యావత్ 2 హిందూ తెలుగు రాష్ట్రాలలో సిద్ధంగా ఉంది. ఎవ్వడు తప్పుడుగా మాట్లాడినా, దేవీ దేవతలు కించపరిచినా ఊరుకునే ప్రసక్తే లేదు. అయితే ఇక్కడ ప్రవీణ్ గారి విషయానికి వస్తే మనం ప్రవీణ్ గారి మరణాన్ని కూడా ఒక రకంగా అది కొంచెం రాజకీయంగా అయినట్టుంది. రకరకాల కామెంట్లు మనం వింటున్నాం ఆయన గురించి. చాలామంది ఆయన మనస్తాపం చెందడం వల్ల ఇలా జరిగిందని, లేకపోతే ఆయనని కించపరిచేలా మాట్లాడారు హిందువులు, దానివల్ల ఇలా జరిగిందని క్రిస్టియన్స్ కూడా బయటకు వచ్చి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలకి లేదా అలాంటి అపవాదులకి ఒక హిందువుగా ఏం సమాధానం చెప్పబోతున్నారు? నేనేం చెప్తానంటే, ఇవైతే ప్రవీణ్ పగడాల వారు ఉన్నారో వారు గతంలో మాట్లాడిన మాటలు ఈ మధ్య సోషల్ మీడియాలో అందరికి వచ్చినాయి. ఇక్కడ క్లియర్ కట్గా ఒక యాక్సిడెంట్ జరిగినట్టుగా అక్కడ ఉంది, కనబడుతూ ఉంది. సరే, వీళ్ళు ఎవరైతే క్రైస్తవులు ఇది హత్య, హిందూ సమాజం హత్య చేసింది అని ఎక్కడ కూడా మీరు ఆలోచించకుండా ఇవాళ మాట్లాడేశారు, నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు. ఒకడంటాడు, నేను బట్టలు ఇప్పేస్తే అంటే బైబిల్ పక్క పెట్టి షర్ట్ ఇప్పేస్తే నాకన్నా పెద్ద రౌడీ లేడు, ఊచకోతలు కోస్తామంటాడు. అంటే ఏం ప్రేరేపిస్తున్నారండి మీరు? సమాజంలో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఊచకోతలు కోసేటువంటి మాట ఎంత పెద్ద మాట అండి. మీ మాటకు స్పందించి ఇవాళ జరగరాని ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరండి? ఈ క్రిస్టియన్ సమాజం కాదా? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారా? యాక్సిడెంట్ జరిగింది, నిర్ధారణ జరగాల, పోలీస్ ఎంక్వైరీలో ఉంది, ఎంక్వైరీలో కొంచెం సంయమనం పాటించాల్సిన బాధ్యత ఉంది కదా. మరి బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడతారు? వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఎంతసేపు హిందువులని అనాలా? ఇక్కడ ప్రశ్న అండి, మీరు అడిగిన దాంట్లోంచి మాకు కూడా చాలామంది వ్యూవర్స్కి ఉన్న ప్రశ్న, ఎప్పుడు కూడా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కేవలం హిందువులని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారు? ఇంకా అదే స్థాయిలో హిందువులు అంత కాకపోయినా కొంత స్థాయిలో ఉన్న ముస్లిం మతం అనేది ఒకటి పక్కన కనిపిస్తున్నా కూడా మీరు చెప్పిన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎప్పుడు వీళ్ళ వ్యతిరేక ధోరణి కానీ వీళ్ళ విమర్శలు కానీ ముస్లిం మతం మీదకి ఎందుకు వెళ్ళట్లేదు? హిందువులనే వాళ్ళు విమర్శించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే హిందూ సమాజంలో మనకి సర్వేజన సుఖినో భవంతు, ఇంకొకటి మనకి ఎందుకులే అన్న ధోరణి, వాడి సాగు వాడికి వస్తాడులే అన్న ఒక భావనతో హిందూ సమాజం ఉంటుంది. మనకెందుకులే, వాడి దారిన వాడిపోతాడు, వాడి పాపం వాడికే అన్నట్టుగా ఒక ఉదార స్వభావంగా హిందూ సమాజం ఉంటుంది. దాన్ని అవకాశంగా తీసుకొని 1, 2, 3, 4, 10, 15 మంది పాస్టర్లు అంతా అదే పని. ఏం చేశారు? వచ్చిన వాళ్ళ హిందూ దేవుడిని తిట్టాలా, హైలైట్ అయిపోవాలా, హైలైట్ అయిపోవాలి. ఇక్కడ ఆ ప్రవీణ్ పగడాల వారు మాట్లాడిన మాటలు ఏంటంటే, వారు హిందూ సమాజాన్నే కాదండి క్రైస్తవ సమాజాన్ని కూడా కదిలిచ్చారు.
వారు ఓపెన్గా చంపుతామని స్టేట్మెంట్ ఇచ్చారు ముస్లింలు. మనం అలా ఇవ్వట్లేదు కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే హిందూ సమాజం చంపుతామని ఎవరిని అనట్లేదు. వాళ్ళు ముస్లిం అనేస్తారు డైరెక్ట్గా, ప్రవీణ్ని మేము ఎక్కడ దొరికినా చంపుతామని, చంపమని వాళ్ళు తీర్మానం కూడా చేశారు. అంటే ఇప్పుడు హిందూ సమాజం మీద వ్యాఖ్యలు చేయడానికి ఉన్న ధైర్యం మరో సమాజం మీద కానీ మరో మతం మీద కానీ వ్యాఖ్యలు చేయడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు అంటారు మీరు. 100% కదా. ఎందుకంటే వాళ్ళ అగ్రెసివ్నెస్, వాళ్ళ దాంట్లో ఏంటంటే నా మతాన్ని కించపరచబడి కొట్టి చంపమని చెప్తుంది ఖురాన్లో. నా దేవుడిని నమ్మని వాడిని కొట్టి చంపమని చెప్తోంది. కాబట్టి ఇవాళ టార్గెట్ ఏంటంటే వీళ్ళకు, మీరు చూడండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మారిందంతా హిందువులే, ఎక్కడి నుంచి బయట నుంచి రాలేదు. 0% నుంచి వాళ్ళు 6%కి వచ్చింది క్రైస్తవ్యం. కారణం హిందువులే మారారు. మరి అసలు ఆ మారడం అనే దాన్ని ఆపే ప్రయత్నం, ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి విమర్శకి కూడా మీరు వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారు, దాన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. హైందవ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నం వచ్చి నిజంగానే హర్షణీయం సార్. కానీ మీరే చెప్పారు 0% నుంచి 6% దాకా పెరిగిన క్రైస్తవులు. ఎలా పెరిగారు? హిందువులు మతం మార్చుకుంటే పెరిగారు. దీంట్లో ఏ సందేహం లేదు కదా. మతం మార్చుకోకుండా ఉండడానికి సమాజంలో ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి? అసలు వాళ్ళు మతం ఎందుకు మార్చుకుంటున్నారు? ఒకటి ఇక్కడ మెయిన్ అంటే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమన్నారంటే మేము అందరినీ దగ్గర తీస్తాము అన్న ఒక భావన ఉండేది. అప్పుడు ఆ పరిస్థితుల్లో కొంతమందికి తిండి దొరికేది కాదు. అలాంటప్పుడు కొద్దిగా వీళ్ళు భోజనాలు పెట్టడము, అట్లాంటి వాళ్ళకి బట్ట పుట్ట అలాంటివి చేసుకుంటూ వచ్చు. వీళ్ళు సేవా మార్గం అని ఒకటి ఎంచుకున్నారు. సేవా మార్గంతో ఎక్కువ మీరు చూసినట్టయితే క్రైస్తవుల్లో హాస్పిటాలిటీ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కూల్స్ కాలేజెస్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్. దీన్ని కేంద్రంగా చేసుకొని వీళ్ళు మత మార్పిడి స్టార్ట్ చేశారు. సమాన హక్కు కల్పిస్తున్నాం, భారతదేశంలో తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి సమాన హక్కు కల్పిస్తున్నాం అంటూ వీళ్ళు హిందుత్వంలో చీడపురుగులుగా మారారు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆపదలు అంటే ఆకలి అవుతుంది అన్నాడు, అన్నం తిన్నవాడు ముందంటే దేవుళ్ళ వచ్చావు బాబు అని అంటారు. దీన్ని అవకాశంగా తీసుకొని మీ దేవుడు దేవుడు కాదు, మా దేవుడే దేవుడు, మీ దేవుడిని నమ్ముకుంటే ఇలా అయ్యావు అని చెప్తా. మీ దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా అయ్యావు. నిజంగానే వాళ్ళు అదే బలమైన ఆయుధంగా వాడి హిందువులలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆర్థికంగా మానసికంగా వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక హిందువు పేదరికంలోనూ అనారోగ్యంతోనూ విద్య నేర్చుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు సాటి హిందువులు కనుక సహాయం చేసే స్థితిలో ఉంటే వాళ్ళకి మారే అవకాశం ఉండదుగా. ఇటువైపుగా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? 100% అండి. మేము దళిత వాళ్ళలో కార్యక్రమాలు చేశాం. ఎవరైతే మన ధర్మంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో చాలామంది, అంటే ఒక మధ్యతరగతి కనుక కింద దీనంగా ఉన్నటువంటి కుటుంబాలకు కూడా మేము ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ తిరగడము, వాళ్ళకి అవగాహన కల్పించడము, రకరకాల సహాయాలు. అంటే మనము ఇప్పుడు గుడి ఆధారంగా గుడి కేంద్రంగా బోలెడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నదానమే కార్యక్రమాన్ని, తర్వాత అక్షరాభ్యాస కార్యక్రమే కానీ, ఇట్లా రకరకాలుగా సేవా కార్యక్రమాలు హిందూ సమాజం చేస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రలోభాలు మెయిన్ అండి. ఇప్పుడు చూడండి, డబ్బులతో ఇచ్చి ప్రలోభాలు 10,000 ఇస్తాం నెలకి. ఇప్పుడు చూడండి, డబ్బులతో ప్రలోభాలు పెట్టి మత మార్పిడి జరిగినటువంటి సంఘటన చాలా ఉంది. తర్వాత ఇక్కడ చదువులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది జ్ఞానం. జ్ఞానానికి ఇప్పుడు మనం డబ్బు పెట్టి ప్రైవేటు ఈ యొక్క వ్యవస్థ, విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత ఒకప్పుడు మనకు గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు, ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది, కార్పొరేట్ స్థాయికి చదువులు, అంటే డబ్బులు పెట్టి చదువు కొనుక్కునే స్థాయికి వచ్చేసిన తర్వాత ఆ ముసుగుతో వీళ్ళు ఉచితంగా మేము చదువు చెప్తామని చెప్పేసి వచ్చేసి వీళ్ళు మత మార్పిడి అలవాటు చేస్తారు. పిల్లల్లో ఒక మెదడులో ఈ దేవుడి గురించి చెప్తూ ప్రార్థనలు చేయిస్తూ రకరకాలుగా వాళ్ళు మైండ్లో ఒక తెలియని భావం నింపేసి స్లోగా మత మార్పిడి చేసుకొచ్చారు. ముఖ్యంగా కారణం ఏంటంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి ఒక దాన్ని వీక్ పాయింట్ అనొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే నిరక్షరాస్యత కూడా దీనికి తోడుగా ఉంది. అనైక్యత కాదంటారా? అంటే మనలో హిందూ సమాజంలో ఐక్యత లేకపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించబడుతుంది అంటాను నేను. ఐక్యత లేదని ఎలా చెప్తున్నారు? అంటే ఒక క్రిస్టియన్ ఒక హిందూ ఇంటికి వచ్చి అతని బాధలు తెలుసుకొని మార్చే ప్రయత్నం చేసినప్పుడు పక్కనున్న ఏ హిందూ కానీ, లేదా అతని బాధల్లో ఉన్నప్పుడు పక్కనున్న హిందూ కానీ ఏమాత్రం స్పందించకపోవడం వల్ల వీళ్ళు తొందరగా మారిపోయే అవకాశం కల్పించబడుతుందేమో. ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ
హిందూ సమాజంలో హిందువులు చాలా విశాలంగా ఆలోచిస్తారు. ఒకరింటికి ఇంకొకరు వస్తున్నారంటే అతను క్రైస్తవుడా హిందువా అని ఆరా చెయ్యరు. మన పాయింట్ క్యాచ్ చేయాలి. అతను ఫస్ట్ ఏ ముసుగులో వస్తున్నాడు? సేవ ముసుగులో వస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాము? సేవ చేస్తున్నాడు, వాళ్ళు కష్టంలో ఉన్నారు, ఈయన సహాయం చేయడానికి వచ్చాడు, సేవ చేస్తున్నాడు కదా పాపం ఏదో అను. ఇక్కడ సేవ దృక్పథంతో వచ్చినటువంటి వాడు మతం మార్చే దురుద్దేశం ఉందని మనం ఎవ్వరూ భావించలేదు. క్లియర్ కట్గా ఎవ్వరూ భావించలేదు. స్లోగా తెలుస్తూ ఉంది మనకి, అంటే సమాజంలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంది. సేవ మార్గంలో ఇవాళ చూడండి, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నర్సులు రూపకంగా వచ్చిన వాళ్ళు ప్రేయర్లు చేయిస్తూ ఉన్నారు. చూడండి, మనం ఆపదలో ప్రాణాలు పోతున్నాయని మనం ఆపదలో ఉంటే మీరు దేవుని నమ్ముకోండి ప్రాణం కాపాడదు, ఆటోమేటిక్గా ప్రాణం మీద తీపి ఉంటుంది, ఆ క్షణంలో భయం ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా మారే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పాయింట్ చాలా ఉన్నాయండి. అంటే ఒకటే విధంగా కనుకుంటే ఇటు హాస్పిటాలిటీ, తర్వాత చదువు, తర్వాత సమాజంలో ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఇన్కాష్ చేసుకొని వీళ్ళు మత మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ 6%, 0 నుంచి 6కు పెరిగిన ఈ పర్సంటేజ్ ఇంకా పెరగకుండా ఉండడానికి హిందూ సమాజం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ముఖ్యంగా హిందూ సమాజం అని కాదండి, రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసే చట్టాలలో లుసుగులు ఉన్నాయి. కాబట్టి ఆ చట్టాలు మార్చాల్సిన అవసరం ఉన్నది. చట్టాలలో మార్పు ఉన్న అమలు పరిచేటువంటి ప్రభుత్వాలు కావాలి. గత 70 సంవత్సరాల నుంచి చూసుకుంటే కూడా మనము ఏ ప్రభుత్వంలో ఉన్నామో మీకు తెలుసు, మాకు తెలుసు. అటు క్రిస్టియన్ కాదు, అటు హిందూ కాదు, ఇటు ముస్లిం కాదు, ఆ ప్రభుత్వాలలో మనం ఉన్నాం. కాబట్టి ఈ 14 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఒక హిందూగా బతుకుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ స్వతంత్రం వచ్చిందని అందరూ అనుకుంటున్నారండి. స్వతంత్రం రాలేదండి. కేవలం రాజ్యాంగం, దాన్ని ఏమంటారు, ఆ పేపర్ మారింది మనకు తప్పితే స్వతంత్రం ఇంకా కూడా రాలేదు. మనం మాట్లాడితే మన దేవాలయాల్లో, మన స్కూల్స్లలో భగవద్గీత చెప్పేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు చూడండి, మదర్సా పెట్టుకొని ఖురాన్ చెప్పచ్చు, స్కూల్లో ప్రేయర్ చేయించవచ్చు నువ్వు, కానీ నేను భగవద్గీత చెప్పకూడదా? మీరు భగవద్గీత దాకా మాట్లాడుతున్నారు. కొన్ని స్కూల్స్లో పిల్లలు ముఖానికి బొట్టు, చేతులకు గాజులు వేసుకొని ఇవ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులను అధిగమించడానికి మనం చేయగలిగిన ప్రయత్నాలు, చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ దేశము, ఇది హిందూ రాష్ట్రము, ఇది లౌకిక దేశము కాదు, ఇది మతపరంగా విడిపోయినటువంటి దేశము. ముస్లిమ్స్కి పాకిస్తాన్, హిందువులకు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భము. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాధికారం ఎవరైతే ఉన్నదో వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఈ 70 సంవత్సరాలు కూడా మోస్తా ఉన్నాము. ఇప్పుడు ఇంకా భరించలేము. రవీంద్ర రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక వ్యాఖ్య చేశారు, హిందువులు హిందుస్థాన్, హిందువులు ఉండే దేశం హిందుస్థాన్ అని, ముస్లింలు ఉండే దేశం పాకిస్తాన్. మన దేశంలో, మన రాష్ట్రంలో, మనం కూర్చున్న నగరంలో కూడా ముస్లిం శాతం ఎక్కువే ఉంది కదండి. ఎలా మరి ఆ వ్యాఖ్యని సమర్థిస్తున్నారు? 100% కానీ నేను ఇప్పుడు కూడా అంటున్నాను, వలస వచ్చారు, వలస వచ్చేలాగా ఉండండి. నువ్వు వచ్చి పెత్తనం చేస్తా అంటే కుదరదు. చట్టాలు, రాజ్యాంగాలు మార్చాల్సిన అవసరం ఉంది. హిందూ ఓటు బ్యాంక్గా మారాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో మతపరమైన విద్వేషాలు పెరగవంటారా? సరే, ఒకటి చిన్నది చెప్తానండి. ముస్లిం సలాం అలైకుం అంటేనేమో తప్పులేదు, క్రిస్టియన్ ప్రేజ్ ది లార్డ్ అంటే తప్పులేదు, నేను జై శ్రీరామ్ అంటే తప్ప. మతతత్వం గుర్తొస్తుందండి మీకు? హిందూగా ఉండాలంటే మతతత్వం గుర్తొస్తుందండి? ఎక్కడండి? అంటే సమాజం ఎక్కడుంది అంటున్నాను నేను. అందుకని హిందువులో బతకమంటున్నాను, సెక్యులర్ బతకకండి. సర్వమత సమానం అనే సిద్ధాంతాన్ని తీసేయమంటున్నారు. సర్వమత సమానం ఎప్పుడండి? ఈ మతాన్ని గౌరవించినప్పుడు ఆ మతాన్ని గౌరవిస్తాం. ఈ మతంలో నువ్వు సైతాన్ని నన్ను కించపరుస్తా ఉన్నావు, నన్ను మొక్కని వాడిని రాళ్లతో కొట్టమంటున్నావు, సమానత ఎక్కడ ఉందండి? కాబట్టి ఇవాళ హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ శ్రీ మీడియా వేదికగా నేను చెప్తున్నాను ఏంటంటే, హిందువులా బతకండి, చచ్చిన శవంలా బతకకండి, శివంలా బతకండి. మీ ధర్మాన్ని, మీ సిద్ధాంతాన్ని మీరు పాటించండి, ఆచరించండి, మీ పిల్లలకు నేర్పండి. కాబట్టి హిందుత్వం బతుకుంటుంది. లేదంటే రాబోయే కాలం చూడండి, ఇప్పుడు లవ్ జిహాదులు చూడండి ఏం జరుగుతుందండి. ప్రేమ పేరుతోని పెళ్లి చేసుకొని వాళ్ళ ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెడుతున్నారే. ఎవరు మాట్లాడట్లేదండి, ఏ మతం వాళ్ళు మాట్లాడట్లేదే. మతం మార్చి ఇవాళ కన్న తల్లిని రోడ్డు మీద వేస్తున్నారండి, ఎవరు మాట్లాడట్లేదే. తర్వాత ఇంకొకటి, మతం మారిన తర్వాత కన్న తండ్రి అంత్యక్రియలకు రమ్మంటే రావట్లేదే. ఎటుపోతుందండి సంస్కృతి, ఎటుపోతుంది ఈ వ్యవహారం? మతం మారడం వల్లనే ఇవి జరుగుతున్నాయి. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే, ఏదైతే మన ధర్మాన్ని విడిచి సెక్యులర్ భావంతో బతుకుతున్నారో అది విడండి, నీ ధర్మాన్ని తెలుసుకోండి. మన ధర్మము ప్రేమ, బంధువం, బాంధవ్యాలు అన్ని నేర్పినటువంటి ధర్మం సనాతన హిందూ ధర్మం.
వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఎలా గౌరవిస్తున్నారో ప్రేమిస్తున్నారో అలాగే మన ధర్మాన్ని కూడా మనం గౌరవించాలి, ఒకటి ప్రేమించాలి. కాదు, మన వాళ్ళు అంటారు అందరూ ఒకటే, అందరూ ఒకటే. ఎలా అవుతుంది అందరూ ఒకటే? మీ తండ్రి నా తండ్రి కాలేడు, నా తండ్రి మీ తండ్రి కాలేడు కదా, ఎలా ఒకటి అవుతుంది? హిందువులు హిందువులే, క్రిస్టియన్ క్రిస్టియనే, ముస్లిం ముస్లిమే. కాబట్టి హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా. ఇక్కడ మేము ఒక వీడియో చూసాం రవీందర్ రెడ్డి గారు. ఈ మధ్య కాలంలో ఒక క్రిస్టియన్ పాస్టరు మన ముస్లిం వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ప్రవచనాలు చెప్తున్నటువంటి ఒక ముస్లిం వ్యక్తితో నడి రోడ్డు మీద ఒక సభ ఏర్పాటు చేసి, నాకు తెలిసి మీరు కూడా చూసుంటారు, నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వాళ్ళతో చెప్తున్నారు, మీరు మసీదులో ఉన్నా మనం చర్చిలో ఉన్నా మన ఇద్దరం ఒకటే, మనం సామరస్యంగానే ఉందాం, మన ఇద్దరం సోదర భావంతోనే మెలుగుదాం, మీరు తెలుసుకోండి వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు అని. అంటే ఒక క్రిస్టియన్ ముస్లింని కలుపుకోవడానికి కానీ, ఒక ముస్లిం క్రిస్టియన్ని కలుపుకోవడానికి కానీ ఏకమైపోయి రోడ్డు మీదకి రాగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు హిందువునే ద్వేషిగా ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ జరిగేది ఏంటంటే అండి, సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. ఈ ధర్మాలన్నీ కూడా నిన్నగాక మొన్న వచ్చినాయి. ఒకటి 2000 సంవత్సరాలు, ఒకటి 1400 సంవత్సరాలు. 2000 సంవత్సరాల కింద వచ్చిన దాంట్లో నుంచి వచ్చిందే ఈ 1400 సంవత్సరాలు. వాళ్ళ అన్నదమ్ముళ్ళే, వాళ్ళిద్దరు ఒకటే. నిన్నగాక మొన్న కూడా చూస్తున్నాం, భాయి భాయి అంటున్నారు. అదే రోడ్డుకి మారి మాట్లాడారు కదా, క్రిస్టియన్ ముస్లిం భాయి భాయి అంటున్నాడు. హిందూ ముస్లిం భాయి భాయి కాదండి, ఇక్కడ క్రిస్టియన్ ముస్లిం భాయి భాయి. కాబట్టి వాళ్ళిద్దరే ఒకటని మన వాళ్ళు కళ్ళు తెరవాలా అంటున్నారు. మనం ఎంతసేపు అందరం ఒకటే అంటున్నాం. కాబట్టి మనమే హిందువులమే, కులాలుగా వేరుండొచ్చు, కులం ఇంటిలోనే, గడప దాటితే హిందువులం. అలా ఉన్నప్పుడే హిందూ చైతన్యం కానీ, హిందూ ఇప్పుడు ఇలాంటి దాడులను కానీ ఇవన్నీ కూడా మనం అడ్డుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు మత మార్పిడులకు లోను చేస్తున్నారో వారికి ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడాల్సిన అవసరం ఉంది. అది కూడా మనము సమైక్యంగా హిందూ ఓటు బ్యాంకుగా మారినప్పుడే జరుగుతుంది, మనలో ఐక్యత ఉన్నప్పుడు. ఎందుకంటే ఇవాళ పార్టీలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి, ఇక్కడ చూడండి, క్రిస్టియన్ ఒక ఓటు అంటే ఒక పార్టీకి ఓటు వేయాలంటే వాడికి ఫిక్స్ అయిపోతాడు. ముస్లిము దీనికి ఓటు వేయాలి అంటే వాళ్ళ దర్గా అంటే వాళ్ళ మసీదులో చెప్తే దాన్ని ఫిక్స్ అయిపోతాడు. ఇవాళ హిందువులు ఏం చేస్తున్నారండి, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మనం కులాలుగా తన్నుకొని ఇవాళ మనం పలచగైపోలా, కులం చూస్తాం, ప్రాంతం చూస్తాం, అన్నీ చూస్తున్నాం. అంటే ఎక్కడ పోతుంది హిందుత్వం, ఎక్కడ పోతుంది? కాబట్టి నేను అనేది ఏంటంటే, హిందుత్వానికి హిందూ ఎజెండా ఎవరైతే పెడతారో వారికి ఓటేసి ఇవాళ మనం రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఐకమత్యంగా ఉండి శాసిస్తున్నారు ప్రభుత్వాలని. మనం ఐకమత్యం మీద ఎటుపోతుంది? ఐక్యత లేదు కాబట్టి. కాబట్టి నేను కులాలను పక్కన పెట్టండి, హిందువులంతా ఒకటే, ఏ కులమైనా పర్వాలేదు, హిందువులంతా ఒకటే అనే భావన ఉంటే సాధించడానికి 100%. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ హైందవ ధర్మం పట్ల సమన్యాయంతో లేవేమో. మీ హైందవ సంఘాల నుంచి ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది, దాని నుంచి కొంత ధనాన్ని ప్రభుత్వం ట్యాక్స్ కావచ్చు, రుసుము, పేరేదైనా కానివ్వండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి, ఆలయాల నుంచి కొంత తీసుకోగలుగుతున్నారు. కానీ ఈ తీసుకోవడం అనేది మిగతా మతాలకు సంబంధించి లేదు. ఓ చర్చి నుంచి తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడ మనం చూడలేదు, ఓ మసీదు నుంచి తీసుకుంటున్నది లేదు. పైపెచ్చు తీసుకోకపోగా ఇక్కడ తీసుకున్నవి కావచ్చు, ప్రభుత్వ నిధులు కావచ్చు, వాళ్ళు మక్కాకి వెళ్ళడానికో లేకపోతే వీళ్ళ చర్చిలో పోషించడానికో ప్రతి ప్రభుత్వము కూడా వాళ్ళకి కేటాయిస్తున్న సందర్భాలని. దీనిపైన మీరు ఏ రకంగా పోరాటం చేయబోతున్నారు హైందవ సంఘాల తరఫున? ఆల్రెడీ హైందవ సంఘాలు పిలుపునిచ్చిందండి, మా దేవాలయాలు మాకే వదిలేయాలని. ఎందుకంటే ఇది హిందువుల ఆస్తి, కేవలము దేవాలయాలు కేవలం హిందువులవే, అన్ని మతస్థులే కావు. ఈ దేవాలయాల మీద మీ పెత్తనం మాకు అవసరం లేదు, మా దేవాలయాలు నిర్వహించుకునే దమ్ము ధైర్యము మాకున్నది. కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే మా దేవాలయాలను వదిలేనని చెప్పేసి హైందవ సంఘాల ఐక్యవేదిక పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ ఉంది. సాధించుకొని తీరుతాం కూడా, దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు ఏం సాధిస్తారు? ఇప్పుడు ఈ ధనాన్ని వాళ్ళకి ఇవ్వకుండా ఆపగలుగుతారా? అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది లేకుండా కావాలనుకుంటున్నారా? దేవాదాయ ధర్మాదాయ శాఖ మాకు అవసరం లేదండి, మాకు అవసరమే లేదు. మా దేవాలయాలు మీ పెత్తనం ఎందుకండి? మా డబ్బులు తీసుకెళ్ళి మీరు ఆ పాస్టర్లకు ముల్లాలకు జీతాలు ఇస్తారు, మీరు మక్కాకు పోవడానికి ట్యాక్సులు అంటే వాళ్ళ ఫండ్ రాయితీలు ఇస్తారు. మేము తిరుపతికి వెళ్ళాలంటే బస్ టికెట్ డబుల్ చేస్తారు. పండుగలు వస్తే మనకు బస్ టికెట్ డబుల్ అయిపోతుంది, కానీ వాళ్ళకి మాత్రం రాయితీలు ఇస్తారు. కాబట్టి నేను అందుకే మొదటి నుంచి కూడా అంటున్నాను, మనం శాసించే స్థాయికి ఎదగాలంటే ఓటు బ్యాంకుగా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ హైందవ సంఘాల ఐక్యవేదిక
పూర్తి స్థాయిలో మన దేవాలయాలు ప్రభుత్వ కబంధాస్తాల నుంచి విడిపించుకోవడానికి పోరాటం జరుగుతుంది 100% సాధించుకొని తీరుతాం. ఖచ్చితంగా దీని మీద అయితే మీరు ఫలితం సాధిస్తారని 100% సాధిస్తామండి. అయితే ఇప్పుడు కేవలం అజయ్ బాబు గారి విషయంలో అరెస్టులతో ఈ సమస్యల పరిష్కారం జరుగుతాయంటారా? అరెస్ట్ అనేది కొంతవరకు కట్టడి చేయగలుగుతామండి. ఎందుకంటే ఎవరికైనా కుటుంబం ఉంటుంది, అతనికి ఇది ఉంటుంది. కుటుంబాన్ని వదిలేసి దూరంగా ఉండాలని ఎవరు అనుకోరు. ఇవాళ అజయ్ బాబు గారు కావచ్చు, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు కదండి. అదే అందుకే వస్తుంది, చెప్తా, అక్కడికే వస్తున్నాను. ఎవరైతే హిందూ దేవత కించపరిస్తే మమ్మల్ని జైల్లో పెడతారన్న భయం ఉంటే ఆటోమేటిక్గా ఇవాళ మీరు చూడండి, ఒక పొద్దున్న నేను చూశాను అజయ్ బాబు వాళ్ళ అన్నగారి స్టేట్మెంటు, మా తమ్ముని నేను ఇంతవరకు ఇలా ఎప్పుడు చూడలేదు దీన స్థితిలో అన్నాడు. అంటే అతను బాధపడుతున్నాడు కదా, తప్పు చేశానని అంటున్నాడు కదా, తప్పు చేసుకున్నాడు అంటే బయట ఉన్నటువంటి అగ్రెసివ్ జైల్లో ఎందుకు లేదు? కాబట్టి చట్టము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసేటువంటి ట్రీట్మెంట్కి కొంతమంది జంకుతారు. అందుకే చట్టపరంగానే పోరాడుతున్నాం మేము. ఇప్పుడు చూడండి, ఈ దేవీ దేవతలను ఎవరైతే కించపరుస్తారో వాళ్ళకు 3 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంది. 5 సంవత్సరాలు జైల్లో పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరైనా తిట్టాలనుకున్నా కూడా దేవీ దేవతలు కించపరచాలనుకుంటున్నారో దేవీ దేవతను కించపరిస్తే 3 నుంచి 5 సంవత్సరాలు జైలుకు పోతారు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఎవరైనా ఇక ముందు ఏ పాస్టర్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ వేదికగా నేను సవినయంగా మనవిపరుస్తాను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ వైపు నుంచి విమర్శలు రాకపోతే వాళ్ళు ఏ రకంగానూ కూడా హైందవ ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ కించపరచకపోతే మీరు వాళ్ళని సగౌరవంగానే చూస్తారా? ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తానండి, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను మీకు. ఏదైతే టిట్ ఫర్ టాట్ అంటే ఫస్ట్ నుంచి కూడా హిందూ దేవి దేవతలను, తర్వాత హిందుత్వంలో ఉన్నటువంటి ప్రతి విషయంలో ఏదైతే చూపిస్తూ మీరు కించపరుస్తూ మాట్లాడుతూ దీంట్లో మేము ఏదో సాధించేశామని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూ వెళ్తున్నారు. మీరు సైలెంట్ అయితే ఆటోమేటిక్ సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు తిట్టకుంటే మేము ఎందుకు మాట్లాడతాం? మాకేం అవసరం చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు మాట్లాడుతున్నారు, ధర్మాన్ని కించపరుస్తున్నారు, దేవి దేవతలను కించపరుస్తున్నారు, మా హేళన చేస్తున్నారు. మీరు మొన్న చూసుకోండి, ఒక అపార్ట్మెంట్లో ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు వాళ్ళు వచ్చి తన్నేశారు కాలుతో. అంటే ఎక్కడండి సోదరబాబు, ఎక్కడ ఇది జరుగుతూ ఉంది? అంటే మీరు మమ్మల్ని మినిమం గౌరవించకుండా మీరు చేసుకుంటూ పోతాండి. మీరు ఊరుకోమంటే ఎట్లా అవుతుంది? మీరు ఊరుకుంటే మేము మాట్లాడడం ఆపేస్తే మేము ఆపేస్తాం. అంటే వాళ్ళ మాటలు వాళ్ళ చర్యలు ఆగిపోతే మీ ప్రతి చర్యలు కూడా ఆగిపోతాయి. 100% కూడా మా ప్రతి చర్యలు అనేవి ఉండవు. ప్రతి చర్య చేయాల్సిన అవసరం పడదు. రవీందర్ రెడ్డి గారు కేవలం అజయ్ బాబు గారి మీద మాత్రమే కాదు, ఒక ఛానల్ మీద, నేను ఛానల్ పేరు చెప్పను, ఛానల్ మీద కూడా కేసు ఫైల్ చేశారు. అలా కేసు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను ఏదైతే చూశానో, ఎక్కడైతే యూట్యూబ్లో నేను చూశానో, అది ఎందులో చూశానంటే ఆ స్టూడియో అంటే ఆ ఛానల్లో చూశాను. కాబట్టి నేను రేపు కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను యూట్యూబ్లో చూశాను సార్ అంటే ఎక్కడ చూశారంట. కాబట్టి పలానా ఛానల్లో చూశాను, పలానా సందర్భం చూశాను, పలానా సమయంలో చూశాను, కాబట్టి ఇవన్నీ మెన్షన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ ఛానల్ పేరు రావాల్సి వచ్చింది. అంటే మీరు సపరేట్గా ఛానల్ మీద కూడా కేసు పెట్టారుగా, వీళ్ళు ఏమాత్రం సపరేట్గా పెట్టలేదు, వ్యతిరేకించలేదు. అంటే ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలని ఈ ఛానల్ వాళ్ళు సమర్థిస్తున్నట్లుగా ఉన్నారు అనే ధోరణిలో పెట్టారు కదా. ఇప్పుడు ప్రసార మాధ్యమాలకి స్వేచ్ఛ ఉంటుంది కదా రవీందర్ రెడ్డి గారు, ప్రతిదాన్ని మేము 2 కోణాలు చూపించగలుగుతాం కదా, ఛానల్ ఎలా? ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తే, ఇక్కడ ఒక డిబేట్ జరుగుతుంది మనకి ఇద్దరికి. అంటే మీరు చర్చకు నన్ను పిలిచారు, నా విషయం మీద పిలిచారు, కేసు మీద. నేను మాట్లాడేటప్పుడు మీరు వివరణ తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇంకో మాట, ఇంకెంతమంది మీద పెడతారు ఇలా కేసు అని అన్నారా? అన్న తర్వాత నేనేమన్నాను, ఎలాగో ఇంకా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పెడతాను. మీరేమైనా దాడులు చేస్తారని అడిగితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా రెచ్చగొట్టే విధానంగా వెళ్ళినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. రేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మీరు అన్నట్టుగా ఆ విభేదాలు ఏర్పడతాయి. ఇప్పుడు యాంకర్ స్థానంలో మీరు ఉన్నప్పుడు వేసే ప్రశ్న కూడా ఎట్లా ఉండాలంటే, ఇది మనం ఈ క్వశ్చన్ అడిగితే ముందు వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఛానల్ రేటింగ్ కాదండి, ఇక్కడ సమాజంలో ఉన్న సామాన్యుడి ప్రశ్నని మేము అడుగుతున్నాం. నేను అది అక్కడికే వస్తున్నాను. ప్రశ్న అడగొచ్చు కానీ తనుకునేలా ఉండదంట. జరిగింది అదే, ప్రతీకార చర్యను ప్రేరేపించేలా ఉండదు. ఎస్, నేను చెప్పేది ఏంటంటే, ఏ ప్రశ్న అయితే అడుగుతారో ఆ ప్రశ్న కూడా మనము
ఎదుటివారికి అంటే రెండు విధాలుగా ఆలోచించి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. రెచ్చగొట్టే విధానంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన. అంటే ఇప్పుడు భవిష్యత్తు కాలంలో ఏవైనా ఛానల్స్ కూడా ఇలా క్రైస్తవ మతాన్ని సమర్థిస్తూ హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యాఖ్యలు కానీ స్క్రోలింగ్ కానీ చేస్తే ఎంత పెద్ద ఛానల్ అయినా మీరు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మీ హైందవ సంఘాల తరపున? 100% అంటే ఇంకొకటి ఏంటంటే ఏ ఛానల్ అయినా సరే, పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అని కాదండి, ఏ ఛానల్ అయినా సరే రెచ్చగొట్టేటట్టు అంటే ఇక్కడ ఏంటంటే గొడవలు సృష్టించే కారణం అయితే మేము 100%గా వారి మీద న్యాయపరంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకోవడానికి ముందుకు. ఇప్పుడు మీరు రకరకాల మీడియా ఛానల్స్లో మాట్లాడారు. మీరు మాట్లాడిన వ్యాఖ్యలలో మా క్రైస్తవ మతాన్ని కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని ఎవరైనా మీ మీద కేసు ఫైల్ చేశారా? ఇంతవరకు లేదు. పెడతానంటే నో ప్రాబ్లం, నేను న్యాయంగా చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే న్యాయం తప్పి ధర్మం తప్పి ఎక్కడ మాట్లాడలేదు, ఎవరిని హేళనగా మాట్లాడలేదు, ఎవరిని కించపరచలేదు. ఇంతవరకు కించపరిచిన వాళ్ళనే మాట్లాడుతూ ఉన్నా. మీరు మతానికి వ్యతిరేకం కాదు, మతాన్ని ప్రేరేపిస్తూ పక్క మతాన్ని తిడుతున్న వ్యక్తికి వ్యతిరేకమా? నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఏంటంటే నా మతాన్ని కించపరిచే వాళ్ళ మీద వ్యతిరేకం, వ్యక్తులకు వ్యతిరేకం, అంతేగాని మతానికి కాదు. ఏ మతం ఇప్పుడు నా ధర్మం నేర్పిందండి, సర్వమతం ఒకటే అని చెప్పి చెప్తా ఉన్నా. ధర్మము అందరూ సమానంగా చూడమంటున్నాము. అప్పుడు అందరినీ సమానంగా చూసి నన్ను గౌరవించేవాడిని నేను గౌరవిస్తా, నన్ను ద్వేషించేవాడిని నేను ద్వేషిస్తా. ఫైనల్గా హిందూ జేఏసీ అధ్యక్షులుగా భవిష్యత్తులో ఏమేం కార్యక్రమాలు చేయబోతున్నారు హైందవ ధర్మాన్ని కాపాడడానికి, ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి? హైందవ సంఘాల ఐక్యవేదిక, హిందూ జేఏసీ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నది. రామతీర్థంలో రాముడి విగ్రహం పగలగొట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పోరాటం జరుగుతూనే ఉంది. పోరాటం విషయంలో తిరుమల తిరుపతి విషయంలో కానీ, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విషయంలో కానీ, దేవాలయాల్లో ఎక్కడ అవకతవకలు జరిగిన విషయంలో కానీ, తర్వాత దేవాలయ భూముల అన్యక్రాంత విషయంలో కానీ మా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఇక్కడ దేవస్థానాల్లో జరిగేటువంటి అవకతవకల విషయంలో మేము చాలా రకాలుగా అంటే శ్రీశైలంలో కానీ, తర్వాత తిరుపతిలో కానీ, అన్ని దేవాలయాల్లో మా టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మాతో పాటు ఒక 29 హిందూ సంస్థలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఏదైతే హిందూ జేఏసీ అని చెప్పి ఉన్నామో ప్రతి జిల్లాలో మా యొక్క కమిటీ ఉంది. మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి విషయంలో కూడా మేము చట్టపరంగా న్యాయపరంగా పోరాడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా పోరాడతాం. మాతో పాటు కలిసి రావడానికి ఏ హిందూ సంస్థ అయినా ముందుకు వస్తే వారిని కూడా మేము కలుపుకొని ముందుకెళ్తాం. 100% ముందుకెళ్తాం. ఇప్పుడు అన్య మతస్థులు ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, మీరు చెప్పిన శ్రీశైలం కావచ్చు, ఇలా పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేసే వాళ్ళలో మతస్థులకు అవకాశం కల్పిస్తున్నప్పుడు మీరు దాన్ని ఖండించడానికో ఆపడానికో ప్రయత్నం చేస్తున్నారా? అసలు అన్య మతస్థులకు అవకాశం ఎందుకు కల్పించబడుతుంది? ఓకే, ఇక్కడ ఏదైతే దేవాలయాలు పెద్ద పెద్ద 6A టెంపుల్స్ ఉన్నాయి, అంటే 6A గ్రేడ్ టెంపుల్స్ అంటారు. ఇవన్నీ కూడా 50 లక్షల మీద ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండడం వల్ల ఈ అన్య మతస్థులు రావడం జరిగింది. ఇక్కడ 2 విభాగాలుగా ఉంటుంది. అక్కడ దేవాలయంలో అర్చకులు అనేది రిలీజియన్ కింద వస్తుంది. ఈ ఈవో స్థాయి వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటారు. ఆఫీస్ వర్క్ అంతా గవర్నమెంట్. అంటే వీళ్ళు ఏంటంటే ఏదైతే ఈవో స్థాయి ఉన్నటువంటి అధికారులు కూడా మిగతా వ్యవస్థను చూడడానికి సూపరింటెండింగ్గా ఉంటారు, సూపర్వైజింగ్గా ఉంటారు. వాళ్ళకి ఇందులో కల్పించుకునే హక్కు లేదు. కానీ ఏదైతే ప్రభుత్వాల జోక్యం కల్పిస్తూ రిలీజియన్గా ఉన్నటువంటి ఉద్యోగుల మీద వీళ్ళు అజమాయిషి చేస్తూ అన్ని మతస్థులు రావడం జరిగింది. అవును, వాళ్ళ అజమాయిషికి బలి చాలా మంది పురోహితులు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా చూసాం. అంటే ఈవో ఇక్కడ దేవాలయంలోకి వచ్చే అవకాశం కూడా ఈవోకు లేదండి, బయట ఉండాలి. దేవాలయంలోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు, నువ్వేంటి అర్చకులను తిట్టడము, అటెండర్లను అంటే అక్కడ ఉన్నటువంటి పరిచారకులను తిట్టడము, ఇట్లాంటి వ్యవస్థ మారిపోయింది. కాబట్టి మేము వాటి మీద పోరాడుతూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగస్తులు తొలగించమని గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో కూడా మేము పోరాడాం. అందులో కొంతవరకు విజయం సాధించగలిగాం. ఈ ప్రభుత్వంలో మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? మార్పులు వస్తాయి, 100% జీవో చేస్తూ ఉన్నారు. మన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు ప్రకటించడం జరిగింది. మొన్నటికి మొన్న ముంతాజ్ హోటల్ విషయంలో కూడా దాంట్లో కూడా మనం విజయం సాధించాం. కొంతమంది హిందూ సంస్థలు మిగతా అడ్వకేట్లు వీళ్ళందరూ కలిసి ఆ ముంతాజ్ హోటల్ విషయంలో క్యాన్సిల్ చేయించడం జరిగింది. అలాగే అన్యమత ఉద్యోగస్తులను కూడా తొలగించడానికి ప్రక్రియ జరుగుతూ ఉంది. సుమారుగా 300 మందిని గుర్తించడం జరిగింది, వాళ్ళని కూడా తొలగిస్తూ ఉంది. అయితే
ముస్లింలు చెప్పిన ఒక వ్యాఖ్య గురించి అడగబోతున్నాను. కొంతమంది ముస్లిం వ్యక్తులు మేము మేము ఏ వస్తువులు అమ్మినా కూడా ఇలానే మా పద్ధతి ఇది, మేము దాన్ని ఉమ్మి కలిపి అమ్ముతామని వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు. అందరూ చూశారు, అన్ని ఛానల్స్లో సోషల్ మీడియాస్లో వచ్చినాయి. అలా వాళ్ళు ప్రత్యక్షంగానే మేము అమ్మే ప్రతి వస్తువుని కూడా ఇలా మా లాలాజలంతో ఉమ్ముతోనే మేము అమ్ముతాము అని వాళ్ళు చెప్పినప్పుడు దాని పట్ల ఏ విధమైన చర్యలు తీసుకున్నారు హైందవ సంఘాల తరఫున? ముఖ్యంగా హైందవ సంఘాల ఐక్యవేదిక ఏదైతే అన్ని మతస్థులు దేవాలయాల దగ్గర వ్యాపారం చేస్తున్నారో వారిని ముఖ్యంగా తొలగించడం జరుగుతాం. మా దేవాలయాల దగ్గర మీకు అమ్మే హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా దేవాలయము. దీంట్లో ఒక విషయం చెప్పాలి మీకు. శ్రీశైలంలో అన్యమత ఆస్తులకి ఒక 17 దేవాలయాలు కేటాయించినటువంటి షాపులే ఉన్నాయి. శ్రీశైలం దేవస్థానం ఇచ్చేసింది, 17 షాపులు ఇచ్చింది. వాటి మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో మన రాష్ట్ర హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. అందులో నుంచి ఒక 17 షాపులలో నుంచి ఒక 9 షాపులు అంటే దాన్ని విడ్రా చేయడం జరిగింది, సబ్ లీజ్కి ఇచ్చేది. తర్వాత ఇప్పుడు ఇంకొక 9 షాపుల మీద పోరాటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో దేవాలయాల దగ్గర అన్ని మతస్థులు ఎలా వస్తున్నారంటే మన వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ఏం చెప్తుందంటే అన్య మతస్థులకి ఇక్కడ ఎలాంటి హక్కు లేదు, అధికారం లేదు, ఏమి వ్యాపారాలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే అది ఒక రిలీజియన్ సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ అన్య మతస్థులు ఉన్నారో హిందువులను పావులుగా వాడుకొని ఎంటర్ అవుతా ఉన్నారు. మరి అప్పుడు లోపం హిందువుల్లో అక్కడికి వస్తున్నారు. అట్లాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు మేము వెంటనే సంబంధిత అధికారులకు మేము కంప్లైంట్ చేయడము, వారిని తొలగించడం జరుగుతాం. ఇక్కడ ప్రత్యేకంగా హిందువులు అంటే ఈ వేదిక నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే హిందువులు ఒకసారి మీరు కొనే ప్రతి ఒక్క పూజ సామాగ్రి ఎవరి దగ్గర కొంటున్నాము? ఉమ్మి వేసేవాడి దగ్గర కొంటున్నామా? మూత్రం పోసేవాడి దగ్గర కొంటున్నామా? మన గోమాతలను కోసుకొని తినేవాడి దగ్గర కొంటున్నామా? మన సనాతన ధర్మాన్ని కించపరిచేవాడి దగ్గర కొంటున్నామా? ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ వాడు ఆర్థికంగా నిలబడ్డప్పుడే మనల్ని శాసిస్తూ ఉన్నాడు. ఒక టైర్ పంచర్ షాప్ పెట్టుకుంటాడు, వాడు ఇల్లు కొనుక్కుంటాడు, బిల్డింగ్ కడతాడు. ఎలా జరుగుతుందండి? మనము ఇచ్చేటువంటి రూపాయి జమ చేసి మన మీదనే దాడి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా కూడా ఏదైతే మనము నిత్య జీవితంలో హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటివి కొంటున్నాం, గమనించండి, మన తినే ప్రతి తిండి మీద వాడి సర్టిఫికేట్ ఉంటుంది. కాబట్టి ఈ హలాల్ సర్టిఫికేట్ చూసి కొనండి, హలాల్ ఉన్న వాటికి కొనకండి. హలాల్ బలవంతంగా మా మీద మీ మతాచారం రుద్దడం ఏంటండి? హలాల్ అవసరం అండి? మాకు అవసరం లేదు కదా. నేను అడిగాను హలాల్, మిమ్మల్ని అడగలేదు. హలాల్ సర్టిఫికేట్ పెట్టి ఇప్పుడు చూడండి, ఆ తిని బండారం మీద హలాల్ సర్టిఫికేట్ అవసరం, మనకు అవసరం అంటారా? అవసరం లేదు మనకి. కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా ఎప్పుడైతే వాడు వీక్ అవుతాడో మన గురించి వ్యతిరేకంగా మాట్లాడు. మొన్న చూడండి, ఇక్కడ నిజామాబాద్ దగ్గర ఇలాంటి గొడవలు జరిగినాయి. అంటే మన వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే పళ్ళ బండిలు, పూల షాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ధ్వజం కట్టుకున్నారు. అక్కడ ధ్వజం కట్టుకోగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు, దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎందుకు దిగజారంటే మన తెలుగు పేర్లు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, కళ్యాణి బిర్యానీ అంటే ఏంటండి? కళ్యాణి అంటే క్లియర్ కట్గా గొడ్డు మాంసం. తెలియని వాడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి తింటున్నాడు. తిన్న తర్వాత తెలుస్తుంది, అరే ఈ కళ్యాణి బిర్యానీ అంటే కళ్యాణి అంటే మన పేరే కదా. కాబట్టి ఇలాంటివి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న చూస్తే ఒక యాచకుడు, అంటే యాచకురాలు యాక్చువల్గా, అతను ముస్లిం యాచకుడు. ఓకే, ముస్లిం యాచకుడి వద్ద ఒక హిందూ అమ్మాయి పనిచేస్తుంది. ఎలా అంటే వాడు వీల్ చైర్ తోయడానికి కూలికి తీసుకెళ్తారు. హిందూ అమ్మాయి తీసుకెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే హిందువులు అనుకునే డబ్బులు వేయరు. ఆ అమ్మాయి బురకా వేస్తారు. బురకా వేస్తే వాడు వీల్ చైర్ తోస్తూ వాళ్ళు ఆ జీవన ఇది కొంతమంది ముస్లింలకు తెలిసిపోయింది. తెలిసిపోయి వచ్చి ఆ బురకా తీయించారు. బురకా తీయించి ఆ అమ్మాయిని నానా అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి బురకా వేసుకుంది ఎవరి మతాచారం అండి? ఇక్కడ చూడండి, అంటే ఎటు వెళ్తుంది సమాజం. వాంది వాడటం కరెక్టు, ఇంకొకటి చేస్తే మాత్రం తప్పు. కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలా, మతం మారిన తర్వాత ఎలా జరుగుతుందంటే, ఒక చిన్న విషయం ఇక్కడ రామంతపూర్లో జరిగినటువంటి విషయం ఏంటంటే,
కొడుకు మతం మారాడు, తల్లి మతం మారింది. తల్లి మతం మారిన తర్వాత కొన్ని రోజులు కొడుకు కూడా వదిలేశాడు, అతని జీవితం అతను చేసుకున్నాడు. అనాథ అయిపోయింది. తండ్రి రోడ్డు మీదకి వచ్చేసి అనాథ అయిపోయింది. అనాథ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పాపం ఎవరు లేరు కదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఆవిడ మతం మారిన తర్వాత మళ్ళీ ఒక అమ్మ ఫౌండేషన్ దాంట్లో పెట్టారు. ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే, నేను ఇక్కడ ఉండను, నేను కొలరీ టెంపుల్ నాకు అన్ని మతస్థులది అక్కడ ఉంచండి, నేను అక్కడ ఉంటా. సైకోల్గా తయారు చేస్తున్నారు. మతం మారిన సైకోల్గా తయారవుతున్నాడు. ఇప్పుడు ఇవంతా కూడా పాస్టర్లంతా కూడా మతం మారిన వాళ్ళే. వాళ్ళు ఎలా అంటే మీ ద్రోహులంతా అక్కడే ఉన్నారు, మతం మారి వెంటనే సైకోగా మారిపోతున్నాడు. అంటే వాడికి ఫీడింగ్ ఎలా చేస్తున్నారంటే ఈ మతం మనది కాదు, ఇది మన క్రైస్తవ వ్యతిరేక మతం, హిందూ మతము. నాకు తెలిసి డ్రగ్స్ ఏమైనా ఇస్తున్నారేమో అని అంత డౌట్గా ఉంది నాకు. అంటే నాకు అనిపిస్తుంది అక్కడక్కడ ఈ యేసు రక్తం అని చెప్పి రెడ్ వైన్ ఇస్తారంట. తెలిసి చర్చికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు, కొత్తగా వెళ్ళినప్పుడు వాళ్ళకి వైన్ ఇస్తారంట, ఇది యేసు రక్తం అని ఇస్తారంట. రక్తం ఏంటండి? రాక్షసులు ఏమన్నా రక్తం తాగడం ఏంటి? చూడండి, రాక్షసుల్లాగా రక్తం తాగడం ఏంటండి? అట్లాంటి పరిస్థితిలో ఇవాళ క్రైస్తవ సమాజము, ముస్లిం సమాజం అంతా కూడా హిందువుల మీద దాడులు చేయడానికి, హిందూ సమాజాన్ని కించపరచడానికి, హిందువుల మీద రకరకాలుగా ఎలా దొరికితే అలాగా అంటే ఎలా తొక్కివేయాలి వీళ్ళని. వీళ్ళ ముస్లింలు ఏం చెప్తారు, ఏ కాఫీరే అంటాడు. కాఫీర్ అంటే వాడిని నమ్మని వాడు కాఫీర్ అంటాడు, అంటే కొట్టి చంపండి వాడిని అంటాడు. సర్ తనకే జుదా అంటారు, అంటే ఈ యొక్క శరీరం నుంచి తల నరకేయను. అంటే ఏంటంటే ఏం చెప్తున్నారు? ఇంత విద్వేషమైనటువంటి వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఎవరికి చెప్తున్నారండి? హిందువులకు చెప్తారు, మతం మారిన వాళ్ళకి చెప్తున్నారు. వాడు శత్రువు అవుతున్నాడు, మనకి వెంటనే శత్రువు అంటున్నాడు. ఇంకో విషయం, దేశద్రోహులు కావడానికి కూడా కారణం మత మార్పుడే. కానీ రవీంద్ర రెడ్డి గారు, ముస్లిం నుంచి క్రిస్టియన్ అయిన వ్యక్తులు ఎక్కడా చూడలేదు మేము. ఎందుకు మరి ముస్లింలు అంత అంటే ఇప్పుడు వాళ్ళు మానసికంగా అంత ధైర్యంగా ఉండబట్టి మారలేకపోతున్నారా? ఆ మానసిక ధైర్యం హిందువులో లేదా? కారణం ఏమై ఉంటుంది? అంటే వీళ్ళు అసలు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముస్లిం నుంచి క్రైస్తవానికి వెళ్ళే ప్రయత్నం జరిగితే వెంటనే వీళ్ళు దాడులు చేసేస్తారు, ముస్లిం దాడులు చేసేస్తారు. ఆ దాడులకు భయపడి ఎవరు వెళ్ళరు. ఫస్ట్ వీళ్ళు ముస్లిం కొడతారు. ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. మొన్న రీసెంట్గా ఉగాది పండుగ అయింది మనకి. మన ఉగాది పండుగ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఈ మెహిందీ పెడతారు కదా, మెహిందీ పెడతారు కదా. ఒక ముస్లిం అమ్మాయి బురకాలో ఉండి అక్కడ మెహిందీ పెట్టించుకుంటుంది. కొంతమంది అన్య మతస్థులు వచ్చి అక్కడ నువ్వు అలా మెహిందీ పెట్టించుకుంటావు, అతను బాగా ముస్లిం కాదు, నీ చెయ్యి వాడి చేతిలో ఎలా పెడతావు, అసలు ఎవరు ఇక్కడ నీ భర్త ఎవరని పిలిచి వాడిని తిట్టాడు. పిలిచి నానా బుద్ధులు తిట్టి, ఏరా నీ పెళ్ళాం చెయ్యి వేరే చేతిలో పెడతావా అన్నారు. అంటే మరి డాక్టర్లంతా ఎవరండి? నాకు ఆ డౌట్ అండి. డాక్టర్లంతా ఎవరండి? డాక్టర్ ట్రీట్మెంట్ చేయకూడదా? మీ చేతులు పట్టుకోకూడదా? మత మౌఢ్యం చూడండి ఇక్కడ వాళ్ళది. ఏదైతే మతాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు చూడండి, మతాన్ని వాళ్ళు ఎవడు చేసినా. ఇప్పుడు ఎవరన్నా హిందూ ఫ్రెండ్ ఉండి ముస్లిం అమ్మాయి బైక్ మీద వెళ్తే ఆపి అబ్బాయిని కొడుతున్నారు. ఒక ఆఫీస్లో పనిచేస్తారండి, ఎక్కడి వరకు వెళ్తున్నావు అంటే ఇక్కడ వరకు కొంచెం డ్రాప్ చేయని అడుగుతారు. డ్రాప్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి పట్టుకొని కొట్టడమేనా? అంటే వీళ్ళ మత విద్వేషం ఎంతవరకు ఉంది చూడండి, దాడులు ఎంతవరకు ఉన్నాయి చూడండి. కాబట్టి ఇవన్నీ అరికట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, మన హిందువులకు ఉంది. కళ్ళు తెరవని హిందువులు అని చెప్తున్నాం మనం. అదే అంటే కనీసం చెయ్యి కూడా ఒప్పుకోవట్లేదు. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇవాళ చంపుతా ఉన్నారు, మర్డర్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా అమ్మేస్తూ ఉన్నారు విదేశాలకి. ఇంత జరుగుతున్న హిందూ సమాజం ఎందుకు మేలుకోవట్లేదు? నేనేమంటానంటే, ఏదైతే తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకు మన ధర్మం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్య మతస్థుల స్నేహం కానీ, అన్య మతస్థులతో వ్యవహారాలు కానీ అసలు ఎంతవరకు జరుగుతున్నాయి ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటున్నామండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇక్కడ లవ్ జిహాద్ కావడం అంతా ఫ్రెండ్సేనండి. ఆ అమ్మాయి అంటే ముస్లిం అమ్మాయికి ముందునే వాళ్ళు ప్రేరేపించేస్తారు. ఏమని? నువ్వు అన్య మతస్థు అంటే హిందువుల అమ్మాయిల్ని స్లోగా మన దాంట్లో అంటే బుర్కా కడితే బాగుంటావు, నువ్వు బుర్కా కడితే అంటే ఏమంటారు అది కడితే బాగుంటారు కదా, అది ఒకసారి కట్టి చూడవా. మన వాళ్ళకి ఏం తెలుసు అంటే పాపం కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత అది ఇలా బాగుంది అంటారు. పెద్ద బొట్టు పెట్టుకుంటావేంటి, ఇంత చిన్న బొట్టు పెట్టుకో, బొట్టు లేకుండా నీ బాగున్నావు. ఇట్లా స్లోగా ఏం చేస్తారంటే వీళ్ళు మత మార్పిడి చేసేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆకర్షిస్తూ ఉన్నారు. కాబట్టి మనం హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.